హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో సుజుకి కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 సుజుకి యాక్సెస్ 125 TFT ఎడిషన్ మోడల్ మీకు వీడియోలో కనిపిస్తున్నది ఈ లేటెస్ట్ మోడల్ అన్నమాట. ఈ కలర్ ఏదైతే ఉందో ఇది కూడా ఫ్రెష్ కలరే, చాలా బాగుంది రియాలిటీలో చూడటానికి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా ఈ TFT ఎడిషన్ లో ఎలాంటి ఫీచర్స్ ఇచ్చారు, ప్రైస్ ఎంత పెట్టారో క్లియర్ గా మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైతే ఈ స్కూటీని తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారో స్కూటీని కొనుక్కునే ముందు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాము. టోటల్గా మీరు ఈ సుజుకి యాక్సెస్ 125ని 4 మోడల్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ మోడల్, స్పెషల్ ఎడిషన్ మోడల్, రైట్ కనెక్ట్ ఎడిషన్, అలానే ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న రైట్ కనెక్ట్ విత్ TFT ఎడిషన్. ఇలా 4 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 మోడల్స్లో ఏ మోడల్ తీసుకోవాలి అనే దాని గురించి మీకు లాస్ట్లో అయితే చెప్తాను. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ మోడల్లో ఓన్లీ 3 కలర్స్ మాత్రమే ఉన్నాయి. స్పెషల్ ఎడిషన్లో 4 కలర్స్ అయితే ఉన్నాయి. అదే రైట్ కనెక్ట్ ఎడిషన్లోను TFT ఎడిషన్లోను టోటల్గా 5 కలర్స్ అయితే ఉన్నాయి. అన్ని కలర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. వీడియోని పాస్ చేసుకొని ఒకసారి కలర్స్ అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ ఏదైతే ఉందో ఇది కొత్త కలరే, స్కై బ్లూ కలర్ అనమాట. రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. కంప్లీట్గా మ్యాటీ ఫినిషింగ్తో ఉంది కలర్ అయితే. సో దీన్ని రికమెండ్ అయితే చేస్తాను ఈ కలర్ తీసుకోమని. నేను పర్సనల్లీ నాకు కూడా బాగా నచ్చింది. అలానే ఐస్ గ్రీన్ కలర్ కూడా బాగుంటుంది అనమాట. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ స్కూటీ అనమాట ఇది 125cc సెగ్మెంట్లో. లుక్స్ వైజ్ మీకు ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది స్కూటీ అనేది. పర్సనల్గా యాక్సెస్ 125 అనేది నాకు కూడా ఫేవరెట్ స్కూటీనే. సో ఈ స్కూటీ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి సెట్ అయితే అవుతుంది. మీరు యంగ్ అయినా, ఓల్డ్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్స్ అయినా సరే ఈ స్కూటీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో లుకింగ్ వైజ్ మీరు చాలా సాటిస్ఫై అయితే అవుతారు. అలానే సుజుకి కంపెనీ ఈ స్కూటీకి కొన్ని యాక్సెసరీస్ని కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. సో ఎక్స్ట్రాగా మీరు మనీ స్పెండ్ చేసి ఈ యాక్సెసరీస్ను స్కూటీలో ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి. కానీ వైజర్ మాత్రం మీరు ఇన్స్టాల్ అయితే చేయించొద్దు. స్కూటీ లుక్ అనేది కంప్లీట్గా పాడైపోతుంది ఎప్పుడైతే ఈ వైజర్ ఇన్స్టాల్ చేస్తే. సో ఇది ఓవరాల్గా కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. ఇక్కడ నార్మల్ లెవర్స్ అయితే ఇచ్చారు. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఉంటాయన్నమాట ఈ స్కూటీలో. మనం స్కూటీని రైడ్ చేసేటప్పుడు బెటర్ యాక్సిలరేషన్ అయితే ఫీల్ అయితే అవ్వచ్చు. అలానే హెడ్ లైట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఫైబరే. ఇక్కడ హెడ్ లైట్ దగ్గర క్రోమ్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. కొంచెం స్టైల్ వైజ్ బాగా ఎన్హాన్స్ అయితే అవుతుంది. అలానే స్కూటీలో పార్కింగ్ బ్రేక్ కూడా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా LED హెడ్ లైట్ అనమాట. నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ వైజ్, విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బాగానే బ్రైట్గా అయితే ఉంటుంది హెడ్ లైట్ అనేది. సో ప్రీవియస్ మోడల్లో హెడ్ లైట్ డిజైన్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్లో చూడడానికి బాగుందన్నమాట. సో ఓవరాల్గా LED హెడ్ లైట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. సో స్కూటీతో నైట్ రైడ్స్ చేసేటప్పుడు కూడా కన్వీనియంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా కంప్లీట్గా ఫైబర్ అనమాట. ఇక్కడ యూ షేప్లో DRL అయితే ఇచ్చారు. ఇది ఒకటి బాగుంది. పైన సుజుకి లోగో అయితే ఉంది SO 3D టైప్లో. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా ఇవి బల్బే, LED అయితే ఏమి కాదు. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ అయితే ఇచ్చారు. సో మనం నైట్ టైం రైడ్ చేసేటప్పుడు హజార్ లైట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే సిగ్నల్ లైట్స్ దగ్గర కూడా క్రోమ్ డీటెయిలింగ్ అయితే చూడొచ్చు. ఇంకా ఈ ప్లేస్లో ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్కూటీ ఫ్రంట్ వ్యూ అయితే చూడడానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ మెటల్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 200mm డిస్క్ అయితే ఇచ్చారు. అలానే ఇవి నిసిన్ కంపెనీకి సంబంధించిన క్యాలిపర్స్ అనమాట. సో నిసిన్ కంపెనీ అంటే మంచి కంపెనీనే. బ్రేకింగ్ బైట్ అయితే బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంది. 90/90 12" ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలవిల్ డిజైన్ కూడా సింపుల్గా చూడటానికి పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. సో జనరల్గా డైలీ లైఫ్ యూసేజ్లో వీటి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఇంకా ఈ స్కూటీ హ్యాండిల్ బార్ వ్యూ చూడడానికి ఎలా అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. అలానే కింద హజార్ లైట్ బటన్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ అయితే ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ S లోగోని 3D టైప్లో చిన్నగా మెన్షనింగ్ అయితే చేశారు. అలానే ఇక్కడ రైట్ కనెక్ట్ అని చెప్పి స్టిక్కర్ అయితే ఉందన్నమాట మోడల్కి సంబంధించింది. అలానే ఈ స్కూటీలో USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. Type A అనమాట. Type C ఇవ్వాల్సింది. ప్రజెంట్ ఇప్పుడు అందరూ Type Cనే కదా వాడుతుంది. అలానే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బోత్ రైట్ అండ్ లెఫ్ట్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. ఒక వాటర్ బాటిల్ అయితే పడుతుంది అంతే చిన్నది. సో గ్లో బాక్స్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా మిడిల్లో క్యారీ హుక్ అయితే ఇచ్చారు. రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ని మీరు క్యారీ అయితే చేసుకోవచ్చు. అలానే బోత్ రైట్ అండ్ లెఫ్ట్ గ్లో బాక్స్కి
రౌండ్ రిఫ్లెక్టర్ అనేది స్టిక్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే, క్వాలిటీ పర్లేదు. సో ఈ కీ ఏంటంటే మల్టీ ఫంక్షన్ కీ అనమాట. ఇక్కడ నుంచి మీరు అన్ని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అలానే సీట్ కింద కూడా సెకండ్ క్యారీ హుక్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువ అయితే ఉంది. నేను చెక్ చేసుకున్నప్పుడు నాకైతే ఫ్రీగానే ఉందన్నమాట. సో మీరు షోరూమ్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కూడా కంప్లీట్ ఐడియా అయితే ఉంటుంది. నా వరకు అయితే బాగానే ఉంది. అలానే ఇంకా ఫుట్ బోర్డ్ పైన రఫ్ టైపు టెక్స్చర్ డిజైన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే స్కూటీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్రౌన్ కలర్లో ఇచ్చారు. సింగిల్ లాంగ్ సీట్ అనమాట. సీట్ కుషనింగ్ బాగుంది, కంఫర్ట్ కూడా బాగానే ఉంది, స్పేషియస్గానే ఉంది సీట్ అనేది. హ్యాపీగా మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ అయితే చేయగలదు, సిల్వర్ కలర్లో అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ యాక్సెస్ 125లో మీకు రైడర్కి బోత్ పిలియన్కి కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ బాడీ ప్యానల్ ఏదైతే ఉందో ఇది ఫైబరే, మెటల్ అయితే ఏమీ కాదు. అలానే ఇక్కడ యాక్సెస్ అని చెప్పి 3D టైప్లో మెన్షనింగ్ అయితే చేశారు. ఇంకా పిలియన్కి సిల్వర్ టైప్లో ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. దీన్ని కావాలనుకుంటే మీరు డిజైన్ వైజ్ ఫోల్డ్ అన్ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు, ఇది ఒకటి బాగుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా అయితే ఉంది, యూ షేప్లో LED టైల్ లైట్ అయితే ఇచ్చారు. డిజైన్ కూడా అయితే బాగానే ఉంది. కానీ నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ లాంటిది ఏమీ లేదు, కింద ఓన్లీ రిఫ్లెక్టర్ మాత్రమే ఉంది. ఓవరాల్గా యాక్సెస్ 125 బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ ఏదైతే ఉందో చూడటానికి మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్లో బిగ్ హీట్ షీల్డ్ అయితే ఇచ్చారు. అలానే ఈ స్కూటీ ఇంజిన్ లోపల SCP టెక్నాలజీ అయితే ఉంటుంది, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే కొంచెం మైలేజ్ అనేది బెటర్గా వస్తుంది. స్కూటీని రైడ్ చేసేటప్పుడు పవర్ డెలివరీ పికప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. సో అందుకే ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ అయితే ఉంది. డైలీ లైఫ్లో అలానే లాంగ్ జర్నీస్లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది స్కూటీలో. అలానే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ బాటంలో ఉన్న ఈ ప్యానల్ ఏదైతే ఉందో ఇది ఫైబరే, మెటల్ అయితే కాదు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జార్బర్ అయితే ఉంది. దీన్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, అడ్జస్టబుల్ ఇచ్చుంటే అయితే బాగుండేదే. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది, 90/100 10 ఇంచ్ వీల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 12 ఇంచ్ వీల్ ఇచ్చుంటే అయితే బాగుండేదే, కానీ సైజ్ అనేది తగ్గించారు. అలానే ఇంకా ఈ స్కూటీలో గేర్ ఆయిల్ ఎంత టాప్అప్ చేయాలో క్లియర్గా ఇక్కడ మెన్షనింగ్ అయితే చేశారు, 50 ml అని. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే వీల్ స్పీడ్ సెన్సార్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ప్లస్ పాయింట్ ఏంటంటే కిక్ స్టార్ట్ కూడా అయితే ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఈ స్కూటీకి ఇంజిన్ ఆయిల్ ఎంత టాప్అప్ చేయాలో ఇక్కడ మెన్షనింగ్ అయితే చేశారు, 650 ml అని. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124cc BS6 OBD2B SOHC ఇంజిన్ ఈ స్కూటీలో యూజ్ చేశారు. పవర్ ఏమో 8.6 bhp @6500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 10.2 Nm @5000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలాంటి గేర్స్ అయితే ఉండవు, CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. బెల్ట్ డ్రైవ్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ స్కూటీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుందన్నమాట. సో మీకు ఓపిక ఉంటే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, డీసెంట్గా ఉంటుందన్నమాట పర్ఫార్మెన్స్ అనేది. సో కిక్ స్టార్ట్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. సో ఓవరాల్గా ఈ స్కూటీ డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పడుతుంది. కానీ మైనస్ ఏంటంటే బూట్ లైట్ ప్రొవైడ్ అయితే చేయలేదు. సో నైట్ టైం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట లైటింగ్ వైజ్ అనేది. సో బూట్ లైట్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే స్కూటీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఇంటర్నల్ ఇవ్వకుండా ఎక్స్టర్నల్ అయితే ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. సో ఇప్పుడు మనం మెయిన్ బిగ్గెస్ట్ అప్డేట్ అయినా కన్సోల్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది TFT మీటర్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్స్ వైజ్ నాకైతే అంత గ్రేట్గా అనిపించలేదు ఈ కన్సోల్. జనరల్గా ఇప్పుడు కంపెనీస్ స్కూటీస్లో కూడా కలర్ఫుల్ కన్సోల్స్ అయితే ఇస్తున్నాయి కాబట్టి సుజుకి కంపెనీ కూడా ఫాస్ట్గా లాంచ్ అయితే చేసేసిందంటే. పర్సనల్గా నేను కన్సోల్ యూజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది అంత గ్రేట్గా అయితే ఏమీ లేదు, నార్మల్ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే పెద్ద యానిమేషన్స్ అయితే లేవు, ఫీచర్స్ కూడా ఎక్కువ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, సింపుల్గా ఉందన్నమాట కన్సోల్ అనేది. సో బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఉంది కదా, సేమ్ దాన్నే కొంచెం కలర్ఫుల్గా చేశారంతే. ఇక్కడ హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ 4 టాగిల్ బటన్స్ ఇచ్చుంటే అయితే బాగుండేది, కానీ వీళ్ళు రెగ్యులర్ కైండ్ ఆఫ్గా సెట్ మోడ్ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ 2 బటన్స్ మనం ప్రెస్ చేస్తూ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని బ్రౌజ్ అయితే చేయాలి. సో రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదే 4 టాగిల్ బటన్స్ ఇచ్చి ఇంకొంచెం యానిమేషన్స్ ఇంకొన్ని ఫీచర్స్ ఇచ్చుంటే అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బెటర్గా అయితే ఉండేది. ఎలాగో వీళ్ళు కలర్ఫుల్ కన్సోల్ ఇద్దాం అనుకున్నారు కాబట్టి అలా డిజైన్ చేసి ఉంటే అయితే బాగుండి అనిపించింది నాకు. సో ఇప్పుడు మనం కన్సోల్ లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఆన్ చేయగానే యానిమేషన్ చూడడానికి ఎలా అయితే ఉంది సుజుకి అని చెప్పి, పైన ఇక్కడ టైం అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది. కింద సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ద్వారానే అడిషనల్ ఫీచర్స్ను మనం బ్రౌజ్ అయితే చేయాలి.
అలానే ఇక్కడ కంప్లీట్గా బ్లూ థీమ్ అయితే ఇచ్చారు, చూడడానికి బాగానే ఉంది ఇది. ఇంకా ఇక్కడ హెడ్లైట్ ఇండికేషన్, సెట్ మోడ్ అని చెప్పి 2 బటన్స్ ఇచ్చారు. ఈ 2 బటన్స్ని మనం యూజ్ చేసి కన్సోల్ని ఆపరేట్ అయితే చేయాలి. పైన ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న కింద బటన్ మనం ప్రెస్ చేస్తున్నప్పుడు సర్వీస్ ఇండికేషన్, ఓడన్ ట్రిప్ మీటర్స్, బ్యాటరీ ఇండికేషన్, సెట్టింగ్స్ అండ్ లేగల్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ చేంజ్ అయితే అవుతున్నాయి. అలానే పైన బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది. అలానే ఒక ట్రిప్లో ఎంత మైలేజ్ అయితే వచ్చింది, ప్లస్ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ని బ్రౌజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం సెట్టింగ్స్ అండ్ లేగల్ అని చెప్పి ఈ ఆప్షన్లు అయితే ఉండాలి. ఈ ఆప్షన్లు ఇలా ఉంచి కింద కనిపిస్తుంది కదా, ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిషనల్ ఫీచర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లైక్ బ్రైట్నెస్, థీమ్, యూనిట్స్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం బ్రైట్నెస్ని అడ్జస్ట్ అయితే చేద్దాము. సేమ్ మళ్ళీ మనం ఈ బ్రైట్నెస్ని అడ్జస్ట్ అయితే చేయాలంటే ఈ బ్రైట్నెస్ ఆప్షన్లో ఇలాగైతే ఉంచి కింద కనిపిస్తున్న ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా బ్లింక్ అయితే అవుతుందన్నమాట. ఇలా బ్లింక్ అవుతున్నప్పుడు పైన బటన్ని ప్రెస్ చేస్తే లో, మిడ్, హై అని చెప్పి కన్సోల్ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ అడ్జస్ట్ అయితే అవుతుంది, మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ కన్సోల్ బ్రైట్నెస్ చేంజ్ అయితే అవుతుంది. సేమ్ ఇలానే థీమ్ ఆప్షన్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవాలి. కింద బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పైన బటన్ని ప్రెస్ చేస్తున్నప్పుడు థీమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ 2 బటన్స్ని యూజ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సుజుకి కంపెనీకి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ యాప్ ద్వారా మీరు వెదర్ అలర్ట్స్ చూసుకోవచ్చు. అలానే బ్లూటూత్తో కనెక్ట్ అయితే SMS, వాట్సాప్ కాల్ అలర్ట్స్ అయితే వస్తాయి. ప్లస్ ఏంటంటే నావిగేషన్ కూడా అయితే ఉంటుంది. మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఏమీ లేవు కానీ ఓన్లీ వెదర్ అలర్ట్స్, కాల్ అలర్ట్స్ ప్లస్ నావిగేషన్ అయితే చూసుకోవచ్చు అంతే. అలానే ఇంకా సైడ్ స్టాండ్ వార్నింగ్, స్పీడ్ ఎక్సీడింగ్ అలర్ట్ కూడా ఈ కన్సోల్ అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. మరీ ఎక్కువ ఫీచర్స్, యానిమేషన్స్ అయితే ఇవ్వలేదు, జస్ట్ సింపుల్గా ఉందన్నమాట. సో ఇది కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ జస్ట్ 105 kgs మాత్రమే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్కూటీ అనేది, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఇచ్చారు. మైలేజ్ కూడా అప్రాక్సిమేట్గా మీరు 50 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm ఇచ్చారు. ఇంకా సీట్ హైట్ 765 mm అయితే ఉంది. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్లో 1,31,000 ప్రైస్ అయితే ఉంది ఈ స్కూటీ ఇది. సో ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైజెస్, ఫైనాన్స్ డీటెయిల్స్, ఆఫర్స్ గురించి తెలుసుకోవడానికి మీ నియరెస్ట్ సుజుకి షోరూమ్కి అయితే వెళ్ళండి. ఇంకా ఈ స్కూటీ మెయింటెనెన్స్ అనేది పర్లేదు, మేనేజబుల్గానే ఉంటుంది. కానీ వెహికల్ తీసుకునే ముందు మీ దగ్గరలో సుజుకి షోరూమ్ ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే సుజుకి షోరూమ్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. అలానే కొన్ని ప్లేసెస్లో సర్వీస్ అనేది వీక్గా ఉంటుంది. సో వెహికల్ను తీసుకునే ముందే ఒకసారి చెక్ చేసుకోండి షోరూమ్ సర్వీసు మీ దగ్గరలో ఉన్నదాన్ని. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే నేను మాత్రం మీకు స్పెషల్ ఎడిషన్ కానీ రైట్ కనెక్ట్ ఎడిషన్ విత్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్కి TFT మీటర్కి 7000 వరకు డిఫరెన్స్ అయితే ఉంది. సో ఈ TFT మీటర్లో మరీ ఎక్కువ ఫీచర్స్, మరీ ఎక్కువ యానిమేషన్స్ లేవు కాబట్టి అలానే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు సేమ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ లానే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అనమాట. సో మీరు బ్లాక్ అండ్ వైట్ మోడల్ తీసుకుంటే అందులో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి ఫీచర్స్ మొత్తం ఉంటాయి. అది ఫుల్లీ డిజిటల్ కన్సోలే, ఫీచర్స్ కూడా మంచిగానే ఉంటాయి. లేదు నాకు TFT మీటర్ కావాలి, కలర్ బాగా నచ్చింది, 7000 రూపీస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీనైతే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ నేనైతే స్పెషల్ ఎడిషన్ కానీ రైట్ కనెక్ట్ ఎడిషన్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ కానీ సజెస్ట్ అయితే చేస్తాను. ఈ TFT మీటర్ ఏంటంటే జస్ట్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది కానీ ఫీచర్స్ అయితే మరీ ఎక్కువ ఏమీ లేవు. సో ఇంకా మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ని డిసైడ్ అయితే అవ్వండి. స్టాండర్డ్ మోడల్ అయితే వద్దు, అదేమీ బాగోదు. స్టాండర్డ్ మోడల్ వదిలేసి రిమైనింగ్ 3 మోడల్స్లో మీకు నచ్చింది సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు నచ్చిన కలర్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సుజుకి యాక్సెస్ 125 TFT మీటర్ ఎడిషన్ గురించి. సో షోరూమ్కి వెళ్ళండి, స్కూటీని రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఈ స్కూటీ నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా 125cc సెగ్మెంట్లో యాక్సెస్ 125 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ స్కూటర్ అనమాట. సో లుక్స్ బాగుంటాయి, ఫీచర్స్ బాగుంటాయి, కంఫర్ట్ కూడా బాగానే ఉంటుంది. సో హ్యాపీగా మీరు ఈ స్కూటీని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీకి సంబంధించి ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేసి అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.